యేసుక్రీస్తులో ఏర్పరచిన బంధం ఒక వ్యక్తిని పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. నా కుటుంబ సంబంధం నన్ను పరిశుద్ధపరచలేదు, నా స్నేహ సంబంధాలు నన్ను పరిశుద్ధపరచలేదు. ఇదిగో లోకములో నేను చేసేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగములో కలిగి ఉన్న సంబంధాలు నన్ను పరిశుద్ధపరచలేదు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న ఏ సంబంధము నా పాపాన్ని తీసివేయలేకపోయింది. కానీ ఒక బంధం, అది యేసయ్య బంధం, నా ప్రతి పాపమును నన్ను పరిశుద్ధపరిచింది. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు అందుకునే చెప్తున్నాడు, నీతో ఆయన సంబంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను పరిశుద్ధపరచాలని, నీలో ఉన్న పాపం నుంచి విడిపించాలని, లోక ఆశల నుంచి విడుదల కలుగు చేయాలని. ఈరోజు ఈ మాటలు వింటున్న వారందరికీ ఇదిగో యేసయ్య సంబంధము చేత వారందరూ పరిశుద్ధపరచబడుదురుగాక. హల్లెలూయా. ఈ లోక బంధాలు మాకు వద్దు, అవన్నీ మాకు నష్టాన్ని తెచ్చాయి. ఈ లోక బంధాలని మాకు ఇదిగో దుఃఖాన్ని తీసుకొచ్చాయి. కానీ యేసయ్యతో జీవించాలన్న ఆశ ఉంది. ఎందుకంటే మా పాపముల నుంచి విడిపించగలడని, మమ్మల్ని పరిశుద్ధపరచగలడని, ఈ లోకంలో అపవిత్రత అంతట్లో నుంచి, ఇదిగో మాలిన్యములో నుంచి విడిపించి మమ్మల్ని పరలోకానికి తీసుకు వెళ్ళగలడని వారు నమ్మి యేసయ్యతో ఆ బంధాన్ని కలుపుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు అటువంటి బంధాన్ని కలుపుకోవాలని ఇష్టపడితే ఆగస్టు 1 తారీఖు మధ్యాహ్నం ఇదిగో సుమారు 4 ఆ టైంలో మీకు బాప్తిస్మాలు ఇవ్వబడతాయి.